నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. బీసీలు యాదవుల జీవితాల్లో వెలుగులకు చంద్రబాబు కృషి. కాజలో వాటర్ ప్లాంట్లు ప్రారంభించిన కమిషనర్. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. బీసీలు యాదవుల జీవితాలలో వెలుగులు నింపే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ గోళ్ల నరసింహ యాదవ్ అన్నారు. నవలూరులో శనివారం టీడీపీ నాయకులు బత్తుల వెంకటేశ్వరరావు మనవడు జశ్వంత్ రఘురాం నూతన వస్త్ర బహూకరణ వేడుకలో పాల్గొన్న ఆయన కాసేపు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు మనం చూస్తే నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థకు సంబంధించి బోర్డు మీటింగ్ విజయవాడలో జరగడం జరిగింది. దాంట్లో కూడా ఏదైతే మొట్టమొదటి సమావేశంలో యాదవులకు సంబంధించి ఈ కమిటీ ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం, అదేవిధంగా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలకు సంబంధించి 876 కోట్లు ఈరోజు కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఆ నిధులన్నీ కూడా ఏబిసిడి గ్రూపుల వారీగా కూడా డివైడ్ చేసి ఇప్పుడు మా దీనికి సంబంధించి సుమారు 200 కోట్ల పైచీలకు ఈ డి గ్రూప్లో ఉండే 20 కుల సంఘాలకు కూడా కేటాయించడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఆ యొక్క వర్గాలకి పంపిణీ చేయాలనే దానిపైన యాదవ కార్పొరేషన్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూశారు, మీరు పదే కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో మళ్ళీ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపే విధంగా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా మళ్ళీ కుల వృత్తులకి, చేతి వృత్తులకి ఆదరణ పథకం కింద దానికి సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకోవనే దిశగా నిర్ణయం చేయడం. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు బీసీలు కానీ ఇటు యాదవులు కానీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఒక ఫస్ట్ ఫేజ్లో కూడా ఏదైతే మార్చికి ఎండ్ అవుతుందో ఆ బడ్జెట్లో కేటాయింపుల్లో భాగంగా సబ్సిడీ లోన్స్ కూడా భారీ ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో కూడా ఈ 2025-26కు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా గణనీయమైన నిధులు కేటాయించి బీసీలు యాదవుల యొక్క జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం ఎన్డీఏ కూటమి అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ విషయానికి వస్తే ఏదైతే తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో యాదవ భవన నిర్మాణం జరుగుతుంది, అక్కడ దానికి అడిషనల్గా ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దిశగా అది కూడా మాట్లాడడం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి తొలి దర్శన భాగ్యం సరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఏదైతే అలిపిరి శ్రీవారి పాదాల చెంత ప్రతిష్ఠించే విధంగా కూడా బోర్డులో తీర్మానం చేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పంపిణీలుగా గొర్రెల కాపులకు సంబంధించిన వాళ్ళ యొక్క యూనిట్లు 20+1కు సంబంధించి యూనిట్లు పంపిణీ, అదేవిధంగా పేదలకి యాదవులకు సంబంధించి అనేక విధాలుగా కూడా ఆదుకునే దిశగా వాళ్ళు చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవాలన్నా లేదా చిన్న కొట్లు, ఏది కిరాణా కొట్లు కావచ్చు, లేకపోతే ఐటీకి సంబంధించిన ఈ యొక్క కంప్యూటర్స్కి సంబంధించిన కంపెనీ కావచ్చు, ఈ మరి చిన్నపాటి కంపెనీలకు కూడా లోన్స్ ఇస్తే బాగుంటుందని అందరి యొక్క నిర్ణయాన్ని దీంట్లో నిన్న జరిగిన మీటింగ్లో కూడా అందరూ కోరడం జరిగింది. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబైన సుందరరావు యాదవ్ మాట్లాడుతూ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి నరసింహ యాదవ్ గారు రావటం అనేది కూడా చాలా సంతోషంగా అందరూ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన యాక్చువల్గా వాళ్ళ బిజీ షెడ్యూల్ యాదవ్ కార్పొరేషన్ మీటింగ్ ఒక పక్క స్టేట్ పార్టీ ఆఫీసులో మీటింగు అన్నీ చూసుకుని నేను వస్తానని చెప్పని ఆయన చెప్పంగానే రావటం అనేది కూడా అభినందనమైన విషయం. ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు, అన్ని విషయాలు కూడా చెప్పారు, ఏం జరుగుతుంది తిరుపతి విషయం కూడా సార్ చెప్పారు కాబట్టి మేము మాట్లాడకూడదు అన్ని విషయాలు కూడా. అదేవిధంగా ఇందాక కూడా సార్తో డిస్కస్ చేసాం, ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గాన్ని బంగారు బాట వేయాలని లోకేష్ బాబు గారికి కంకణం కట్టుకొని ఏదైతే చెప్పారో తూసి వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఉదాహరణకి లోకేష్ బాబు గారు
కొండ ప్రాంతంలో కానీ మరి పట్టాలు ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ మేరకు ఈరోజు కూడా పట్టాలు ఇవ్వటం, రిజిస్ట్రేషన్ కూడా తర్వాత జరపటం, అనేక రంగాల అధికారులు లేనప్పుడే కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చి పేద ప్రజల కోసం ఆయన పాటుపడుతూ ఉన్నాడు. ఆ రోజే మేము చెప్పాం ప్రెస్కు కూడా, గెలవక ముందే హాస్పిటల్స్ పెట్టి పేదవారి కోసం లింక్ రోడ్లు పెట్టి కుట్టు మిషన్లు పెట్టి ఏది చేస్తూ ఉన్నారో ఈరోజు కూడా ఆనాడే ₹1 సొంత నిధులు పెట్టి చేశారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత తూసి పాటిస్తూ చేస్తూ ఉన్నారు. అంటే ఒకటి మరి 100 పడగల ఆసుపత్రి చిన్నకాకాండిలో పేద ప్రజల కోసం 100 పడగల ఆసుపత్రి శంకుస్థాపన కూడా మొన్న మీరందరూ కూడా చూశారు. ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు. ఈ భారతదేశంలో మంగళగిరి నియోజకవర్గం చూడాలి అనే దిశగా ఆయన ప్రయాణం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి సార్కి మరొకసారి కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ యాదవ్ కమ్యూనిటీ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలుపుతా ఉన్నాం ఆయన. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రుద్ర కోటేశ్వరరావు, బత్తుల సాంబశివరావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, మస్తాన్ యాదవ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కాజలో నూతనంగా 2 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కమిషనర్ అలీం బాషా హాజరై ప్లాంట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి, పల్లబోతుల శ్రీనివాసరావు, జనసేన నాయకులు అప్పికట్ల వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రులు, హెచ్ఆర్డీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి యొక్క సూచనల మేరకు దివిస్ ల్యాబ్ ఈ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ఏరియాలో 15 ఆర్ఓ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కాజాలో 2 ప్లాంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఎటువంటి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్న చోట ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు ఇక్కడ కాజా గ్రామంలో తీసుకుంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమం చాలా చేయాల్సి ఉంది. తప్పనిసరిలో త్వరలో కూడా అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు కాజా గ్రామంలో దివీస్ ల్యాబ్ గారి తాలూకు వాళ్ళు కంపెనీ దివీస్ కంపెనీ ల్యాబ్ వాళ్ళు మన ఊరికి 2 వాటర్ ప్లాంట్లు, మంగళగిరి నియోజకవర్గంలో 11 వాటర్ ప్లాంట్లు ఇస్తే కమిషనర్ గారు ఈరోజు మన ఊరికి 2 వాటర్ ప్లాంట్లు శాంక్షన్ చేయించి ఓపెన్ చేయటం జరుగుతుంది. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ సార్ చేతుల మీదుగా దీన్ని కమిషనర్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ దివీస్ ల్యాబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఊరు ప్రజలకి ఈ అవకాశం ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కాజ గ్రామంలో వాటర్ ట్యాంక్ దగ్గర దివీస్ కంపెనీ వారి తరపున మరి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో కాజ గ్రామంలో 6 వాటర్ ప్లాంటు మన ఎంటీఎంసీ కమిషనర్ అలీ బాషా గారిచే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఎంటీఎంసీ పరిధిలో కమిషనర్ గారు వచ్చినాక మరి కుక్కలకి వెటనరీ అంటే సంతానోత్పత్తి పెరగకుండా ఆపరేషన్ చేసే నిమిత్తం దాదాపు 30 లక్షలతో మరి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అలాగే అమృత పథకం కింద కూడా మరి చెరువును కూడా దాంట్లో చేర్చడం జరిగింది. ఇక్కడ కూడా మరి అలానే పార్కును కూడా ఈ కమిషనర్ గారు వచ్చినాక అనేక కార్యక్రమాలను మన గ్రామంలో డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలి. శానిటేషన్ కానీ మరి డ్రైనేజ్ విషయంలో కూడా మరి చాలా వరకు స్వచ్ఛ మంగళగిరి స్వచ్ఛ కాజా కార్యక్రమంలో కూడా పాల్గొని అనేక కార్యక్రమాలను చేస్తున్నారు. ఇంకా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కమిషనర్ గారు తోడ్పడతారని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దివీస్ ల్యాబ్ వాళ్ళు మరి కాజా గ్రామంలో 2 ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెలో ఒకటి, ఇక్కడ ఒకటి. వారికి ధన్యవాదాలు. ఈరోజు తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ తరఫున దివీస్ ల్యాబ్ వారు వాటర్ ప్లాంట్లు దివీస్ ల్యాబ్ వారి సౌజన్యంతో 15 వాటర్ ప్లాంట్ ఇవ్వగా కమిషనర్ గారి ప్రోద్బలంతో కాజా గ్రామానికి 2 ప్లాంట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి ఈరోజు ప్రారంభోత్సవం కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కాజా గ్రామంలో ఎంతో అభివృద్ధికి పునాది వేస్తున్నటువంటి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, లోకేష్ గారికి మరీ ముఖ్యంగా మా నియోజకవర్గానికి లోకేష్ బాబు గారు రావడం మా అదృష్టంగా భావిస్తూ దివీస్ ల్యాబ్ వారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఇక్కడికి చేసిన ఎన్డీఏ కూటమి తరపున జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి ఇక్కడికి వచ్చిన ప్రజానికకి అందరికీ తెలియజేయడం అనేది. విషయం ఏంటంటే మన ఊరికి ఇవాళ అమృత పథకం కింద 2 కోట్లు శాంక్షన్ అయింది. అది మనం కార్పొరేషన్లో మేము గతంలో పంచాయతీకి ఉంటేనే మేలు అనుకున్నాం. కానీ ఈరోజు ఈ కూటమి వచ్చిన తర్వాత మన గ్రామము 2 కోట్లు రావడం, పార్కు డెవలప్ చేయటం, ఆర్ఓఆర్ ప్లాంట్ పేదవారికి అందుబాటులో ఉండేది స్వచ్ఛమైన వాటర్ అందియటం, మగులు సదుపాయాల్లో వాటర్ ఒకటి ముఖ్యమైనది. కనుక ఈ రోజున కూటమి తరఫున మన అభివృద్ధి పథకంలో నడుస్తున్నాం. కాజగ్రామం తరఫున మనందరం సహాయ సహకారాలతో ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీకు తెలుసా, ఏపీ రైతు బజార్ల సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏపీ రైతు బజార్ల సీఈఓగా కె మాధవీలత నియమితులయ్యారు. కాజగ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాదె పిచ్చిరెడ్డి, పల్లెబోతుల శ్రీనివాసరావు, జనసేన నాయకులు అప్పికట్ల వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సేవా వెంకయ్యమ్మ గారికి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెంకయ్యమ్మ గారికి 60,786 రూపాయలు శాంక్షన్ చేసినందుకు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాజా గ్రామ ప్రజల తరపున, వెంకయ్యమ్మ తరపున. వెంకయ్యమ్మ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరపున 60,700 రూపాయలు ఇవ్వటము, అనారోగ్యంగా ఉన్నవారికి ఈ రోజున హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమై ఈ రాష్ట్రంలో ప్రప్రదంగా మన నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క ఆరోగ్యం సరిలేని వాళ్ళకి ఏదో రూపాయన డబ్బు అందటం చేయటం ప్రజలకి చాలా మేలు చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, బీజేపీ నాయకులకి, నరేంద్ర మోడీకి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. కాజగ్రామంలోని పుల్లయ్య నగరం చెందిన చావా వెంకయ్యమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నారా చంద్రబాబు నాయుడు గారు 60,786 రూపాయలు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆమెకు దాదాపు 1,00,000 రూపాయలు ఆపరేషన్ నిమిత్తం అయితే మరి ఉడతా భక్తిగా సహాయం కింద మరి ఇవ్వటం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటివరకు దాదాపు అనేక మందికి మరి 7 లక్షల రూపాయలు, అట్లనే 2 లక్షల రూపాయలు వారి యొక్క జబ్బును బట్టి, వారికి అయినటువంటి ఖర్చులను బట్టి ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో మరి జగన్ ప్రభుత్వంలో ఉండగా 10,000, 20,000, 30,000 కూడా వచ్చేవి కాదు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక్కరోజే 1,200 మందికి 800 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు పెట్టినటువంటి నెల 15 రోజులు 2 నెలల్లోపే శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి నారా లోకేష్ గారికి కాజగ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవా వెంకయ్యమ్మ లోకేష్ బాబుకి నాకు 60,000 వేసాడు. ఆరోగ్యం బాగోపోతే నీకు ధన్యవాదాలయ్యా. తాడేపల్లిలో మానవ సేవా సంస్థ ఆధ్వర్యాన ఈ నెల 26వ తేదీ నుంచి ఉచిత సాఫ్ట్వేర్ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సంస్థ ప్రతినిధి సురేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కి వివరించారు. 22 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 26వ తారీఖు నుంచి ఉచితంగా సాఫ్ట్వేర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా SAP అనే టెక్నాలజీలో SAP SD అనే మాడ్యూల్ మీద ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అర్హతలు, కావాల్సిన అర్హతలు ఏంటంటే ఎనీ డిగ్రీ చదువుకొని ఉండాలి, ఉద్యోగస్తులైనా కానీ చేయొచ్చు, అలాగే ఏదైనా జాబ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు కానీ అందరూ కూడా చేయొచ్చు. ఈ కోర్సు చేయటం వలన మంచి శాలరీస్ కానీ, మంచి MNCలో 1,00,000 రూపాయలు, 1,50,000 శాలరీ వచ్చే అవకాశం ఉన్న కోర్సు ఇది. ఇలాంటి కోర్సు మీరు హైదరాబాద్ కానీ అలాంటి పట్టణాలు వెళ్ళి ఈ కోర్సు చేయాలంటే 5 నెలలు 6 నెలలు పడుతుంది. సుమారు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చుని మానవ సేవా సంస్థ ద్వారా ఈరోజు మేము ఉచితంగా విద్యార్థులందరికీ కూడా ఈ కోర్సు మీద శిక్షణ ఇచ్చి, శిక్షణ తర్వాత వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఎలా వెళ్తే
మనకి ఎంఎన్సి కంపెనీలో జాబులు వస్తాయో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ కానీ, ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా కోర్సుతో పాటు వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటర్వ్యూస్ కూడా పంపించడం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ అందరూ కూడా మా మానవ సేవా సంస్థ ద్వారా ఇస్తున్న ఈ ఉచిత SAP SD ట్రైనింగ్ని అందరూ వినియోగించుకొని కూడా మేము సుమారు 500 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏప్రిల్ 26వ తారీఖున శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ తరగతులు అనేది మీకు ట్రైనర్స్ అనేది హైదరాబాద్ నుంచి వచ్చి ప్రతి శనివారం, ఆదివారం మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే శనివారం ఒక 3 గంటలు, ఆదివారం ఒక 3 గంటలు, ప్రతి శనివారం, ఆదివారం కూడా తరగతి నిర్వహించడం జరుగుతుంది. కోర్స్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ అన్నీ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్కి కూడా పంపించడం జరుగుతుంది. దయచేసి మానవ సేవా సంస్థ నిర్వహిస్తున్న ఈ ఉచిత సాఫ్ట్వేర్ కోర్సుని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మానవ సేవా ఆఫీస్ నందు డీమార్ట్ పక్కన మానవ సేవా సంస్థ ఆఫీస్ ఉంటుందండి. ఆఫీస్ నందు ప్రతి శనివారం, ఆదివారం, శనివారం 3 గంటలు, ఆదివారం 3 గంటలు, అట్లా మీకు 3 months పడుతుంది కోర్సు. టోటల్గా 14 వారాలు జరుగుతుంది కోర్సు. అంటే ఎవ్రీ వీక్ మనం ట్రైనింగ్ ఇస్తే కనుక మనకి ఎలా అంటే మినిమం 60 days, 80 days పడుతుంది. దాన్ని మనం వీకెండ్స్ కంపైల్ చేసి మనం ఎలా అంటే మీకు మానవ సేవా సంస్థ ఫౌండర్ శ్రీ వంగర సురేష్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లి డీమార్ట్ పక్కన గల మానవ సేవా సంస్థ ఆఫీసులో మంగళగిరి నియోజకవర్గ విద్యార్థులకు ఫ్రీ SAP SD ట్రైనింగ్ కోచింగ్ సదుపాయం కల్పించారు. ఇది పూర్తిగా ఉచితంగా జరిపే కార్యక్రమం. దీనివల్ల మంగళగిరి నియోజకవర్గ విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ జీవితాలకు మంచి బంగారు బాట వేసుకోవాల్సిందిగా నియోజకవర్గ విద్యార్థులకు కూడా మానవ సేవా సంస్థ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈనాటి మంచి మాట. కేవలం శరీరాన్ని మాత్రమే చంపేవారికి భయపడకండి, శరీరాన్ని, ఆత్మను చంపేవారికి భయపడండి. జీసస్. మంగళగిరి మన్నెంవారి వీధిలో విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస స్టీల్ అధినేత వడ్లెముడి వెంకయ్య చౌదరి శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. భార్య, 3 కుమారులు కలరు. పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురు మన్ననలు పొందారు. వెంకయ్య చౌదరి మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళగిరిలో ఈ నెల 20వ తేదీ ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు యథాశక్తి యోగి గురూజీ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను గురూజీ సిటీ న్యూస్కి వివరించారు. మంగళగిరి ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో మంగళగిరి నిడమరు రోడ్డు నందు వేంచేసి ఉన్న మార్కెట్ యార్డు ప్రాంగణమునందు 20/4/2025 తేదీ ఉదయం 5:30 ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ శిబిరం 4 వారాలు కొనసాగుతుంది. 4 వారాల శిక్షణ కాలంలో 42 రకాల యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము, యోగ ముద్రలు, ఆహార నియమాలు చెప్పబడతాయి. యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించేటువంటి భాగ్యాన్ని మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా మారాలని తెలియజేస్తూ ఉన్నాము. దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో పాటు కొత్త నియామకాలు చేపట్టవద్దని తదుపరి విచారణ వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగించాలన్న తీర్పు ముస్లిం సమాజానికి కొంత ఉపశమనం కలిగించిందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. శుక్రవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, షేక్ హుస్సేన్ సాహెబ్, పఠాన్ మస్తాన్ వలీ, షేక్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో పాటు కొత్త నియామకాలు చేపట్టవద్దని తదుపరి విచారణ చేపట్టే వరకు యథాతథ స్థితి కొనసాగించాలన్న తీర్పు ముస్లిం సమాజానికి కొంత ఉపశమనం కలిగించింది. కొన్ని కీలక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వక్ఫ్ సవరణ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డులో అన్య మతస్థులను నియమించడం, వక్ఫ్ ఆస్తులను 12 ఏళ్లుగా ఎవరి ఆధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం, భూములను వితరణ చేయాలనడం ఇవన్నీ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకించింది. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు, జమాతే ఉలేమా, జమాతే ఇస్లామియే హింద్ సహా పలు మైనార్టీ సంస్థలు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. దేశంలో 14.6% ఉన్న ముస్లింల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు 71 పిటిషన్లపై విచారణ సందర్భంగా ముస్లింయేతరులను సభ్యులుగా వక్ఫ్ బోర్డులో నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రానికి కౌంటర్ దాఖలుకు వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ మే 5న వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో తప్పకుండా వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లిం సమాజానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దుగ్గిరాల మండలంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. తుమ్మపూడి గ్రామంలో సిలువ మోసే సన్నివేశాన్ని గ్రామ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. గత 15 ఏళ్లుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మహిళలు గీతాలను ఆలపించారు. అదేవిధంగా చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పాస్టర్లు బైబిల్లోని వ్యాఖ్యలను చదివి వినిపించారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నాయి. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడారు. నేను తుమ్మపూడి గ్రామ యొక్క ఉపదేశం అండి. నా పేరు మేళం స్టీఫెన్ రవీంద్ర. మేము చిలువూరు విచారణ దేవాలయానికి సంబంధించినటువంటి సహాయక సంఘాలు కూడా ఈరోజు మేము గుడ్ ఫ్రైడేని ఇంత గొప్పగా చేసుకుంటున్నాము అంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా సంఘ విశ్వాసం అందరూ కూడా సంఘ పెద్దల సహకారంతో ఇవన్నీ కూడా అంత గొప్పగా చేసుకుంటున్నాము. అలాగే మా యొక్క విచారణ ఫాదర్ గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా మేము గొప్పగా చేసుకోవడం జరుగుతున్నది. విశ్వాసులు, సంఘ పెద్దలు, మర్యాదల సభ్యులు కానీ, గాయక బృందం వారు కానీ, విన్సెంట్ పాల్ సభ్యులు కానీ వీరందరూ కూడా ఎంత గొప్పగా చేసుకోవడం జరుగుతున్నది. గుడ్ ఫ్రైడే అనేది మంచి శుక్రవారంగా ఇది మాకు ఇవ్వబడినది. ఎందుకు అంటే సర్వమానవాళి కోసం కూడా దేవాది దేవుడు మనిషి అవతారం ఎత్తి మానవునిగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క పాప పరిహారం కోసము ఈ రోజున సిలువ మోయటము, సిలువ ఎక్కటము, సిలువ పాటలను పొందడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క సిలువ పాటల ద్వారానే మానవుల యొక్క ప్రతి పాపము కూడా తీసివేయబడి మానవుని యొక్క దోషము తొలగించబడి ప్రతి మానవుడు కూడా నీతిమంతునిగా మార్చబడి దేవునితో అనగా తండ్రితో సహవాసము కలిగి జీవించడానికి యేసుక్రీస్తు వచ్చినటువంటి గొప్ప భాగ్యమే ఈ యొక్క గుడ్ ఫ్రైడే శిలువ త్యాగము. కాబట్టి మేము అందరం కూడా ఈరోజు సంతోషంగా మేము చేసుకుంటున్నామండి. ఇది మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. విచారణ సహాయ గురువులు కానీ, విచారణ ఫాదర్ గారు మాకు ఎవరైతే ఉన్నారో రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జాన్ సురేష్ అమర్తి గారు వారి యొక్క సహకారంతో, సంఘ పెద్దల సహకారంతో, సంఘ విశ్వాసులతో మేమందరం కూడా ఇవన్నీ గొప్పగా చేసుకుంటాం. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వివిధ చర్చిలలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళగిరి పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయం టౌన్ ప్యారిష్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ప్రారంభ ప్రార్థన సందేశంను రెవరెండ్ కంభం వరప్రసాద్ అందించారు. యేసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన 7 మాటలపై డాక్టర్ నెలటూరి డేవిడ్, కొట్టె ఎలీషా పాల్, తాడిగిరి వసుంధర, డాక్టర్ బంకా జగదీష్, బొనిగిల మోహన్ వంశీ, డాక్టర్ మద్దెల రాజశేఖర్, డాక్టర్ అబ్దుల్ నూర్ బాషా ప్రసంగించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కాపరి రెవరెండ్ నామా నవీన్, అదనపు కాపరి పాస్టర్ మండెపొడి దయారత్నం, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుమారుడిగా ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన క్షమించాడు, ప్రేమించాడు, ఆదరించాడు. ఏ వ్యక్తిలో కూడా ఎన్నడూ కూడా లోపాన్ని చూపించకుండా తన పరిపూర్ణమైనటువంటి కృపా కాపుదలను కలిగి ఆయన ముందుకు కొనసాగించడం ప్రారంభమైంది. అందుకే ఆ ప్రభువు చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పగా మార్చబడింది అని అంటే, అద్భుతకరమైనటువంటి కార్యాచరణలో ప్రభువు ఎప్పుడు కూడా పారిభాగస్తుడుగా ఉండి ఒక మహాద్భుతకరమైన రీతిలో ప్రజల మనస్సులను గెలిపించబడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రబోధముల నుంచి మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. ప్రజలకు ఆహారం కావాల్సి వచ్చింది. వారిలో నుంచి ఎవరు లేచి వచ్చాడు? ఒక చిన్న పిల్లవాడు లేచి వచ్చి, అయ్యా నా దగ్గర ఉన్నాయి, ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఒక పిల్లవాడికి ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాలను నేర్పించినటువంటి ఆ మహానుభావులైనటువంటి తల్లులు ఉంటారే, ఒక పిల్లవాడిని సత్మార్గంలో నడిపించడం లేకపోతే బాలుడు జ్ఞానంతో, దైవ జ్ఞానంతో బిడలను పెంచినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి మహోన్నత వ్యక్తిని సమాజానికి పరిచయం ప్రారంభమైంది. మంగళగిరి బాప్టిస్టుపేట పట్టణ తెలుగు బాప్టిస్టు చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఘనపరుస్తూ ఎంఎస్ జార్జ్ రచించిన కీర్తనలు ఆలపించారు. సంఘ కాపరి రెవరెండ్ ఇల్లూరి జోసఫ్ ప్రారంభ 7వ మాటకు సందేశం అందించారు. బ్రదర్ ఆవురారెపు రవిబాబు, వెలగపాటి రమాదేవి, ఇల్లూరి సుభాషిణి, ప్రాతూరి ప్రేమ్కుమార్, బ్రదర్ తమ్మలూరి గోలి విజయ, మిట్టా రజని ప్రభువు శిలువపై పలికిన 7 మాటలపై సందేశం అందించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు కల్కోటి బోయేజ్, నందిగం వసంతరావు, కంతేటి జేమ్స్, కల్కోటి దేశయ్య, ప్రాతూరి ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరి మంచి కాపరి లూథరన్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సంఘ కాపరి రెవరెండ్ దాసిపాల్ సందేశం అందించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డెలికేట్ దాసరి సురేష్, సంఘ పెద్దలు కూరపాటి ఇస్సాక్, దాసరి శ్యాంబాబు, దేశమాల రమేష్, దాసరి సుబ్బారావు, అశోక్, బోడపాటి ఇస్సాక్, బియ్యపు యాకోబ్, ఏనుగుల కమలాకర్, దాసరి వీరకుమార్, కొండవీటి యేసోబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2025 సంవత్సరంలో మరి భస్మ బుధవారం నుంచి నేటి గుడ్ ఫ్రైడే వరకు కూడా మంచి కాపరి లూథరన్ దేవాలయంలో చక్కగా ప్రతి రాత్రి ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. ఈరోజు కూడా చక్కగా గుడ్ ఫ్రైడే అంటే మానవులందరికీ కూడా రక్షణ కలిగిన రోజు, మంచి శుక్రవారం. దాని గురించి మాటగా మరి డాక్టర్ నెలటూరి డేవిడ్ గారు చక్కని మాటలు అందించారు. మరి యొక్క కార్యక్రమంలో డెలికేట్ గారు, సంఘ పెద్దలు, స్త్రీలు, యవన బిడ్డలు, పురుషులు సంఘమంతా కూడా ఉపవాసాలతో పాల్గొన్నారు. చక్కగా ఆరాధనలో పాల్గొన్నారు. చక్కగా ఈ కార్యక్రమాలు మరి దేవుని నామ మహిమార్థం జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముందున్న కాలంలో కూడా మానవుల రక్షణార్థమై క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆయన అంగీకరించారు. కొత్తగా బాప్తిసాలు తీసుకున్నారు. ఈ ప్రార్థనలు అనేకులకు మేలుకరముగా ఉండి మరి పాల్గొన్న బిడ్డల మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ముందున్నటువంటి ఇంకా 6 మాటలు వండి చక్కగా దైవ సేవకులు మనతో పంచుకుంటారు. శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరి ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.
మంచి శుక్రవారము, అందరికి రక్షణ కలిగిన దినమని, సంతోషకరమైన దినమని మంచి కాపరి లోదరం దేవాలయం తరపున ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. పాత మంగళగిరి తెలుగు బాప్టిస్టు చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సంఘ కాపరి రెవరెండ్ కె సందీప్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు బేతపొడి మల్లేశ్వరరావు, ఎడ్లూరి గుమ్మడి, చిరంజీవి, పెద్ద భూషణం, పిడవర్తి సైమన్, సండే స్కూల్ విద్యార్థులు, యూత్ ప్రతినిధులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి మానవాళి పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరముల క్రితము ఈ భూమి మీద జన్మించి ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద నివసించి మరి ఎట్లాగో ప్రతి మానవుడు జీవించాలో ఆ విశేషములన్నిటినీ ప్రతి ఒక్క మానవునికి తెలియపరచుటకు ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరంలో తన జీవితాన్ని గడిపి ఉన్నాడు. మరి ఆయన ఈ 33.5 సంవత్సరంలో చివరి 3.5 సంవత్సరములు కూడా అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును గురించిన సువార్తను అందిస్తూ ఆయన అనేక ప్రాంతములకు మరి తిరుగుతూ చక్కగా అనేక మందిని క్రైస్తవులనుగా చేయుటకు ఆయన ప్రయత్నం ఆయన చేసి ఉన్నారు. అయితే ఈనాటి కాలంలో క్రైస్తవులమైన మనమందరం కూడా ఈ విషయాన్ని గమనించుకొని యేసుక్రీస్తు ప్రభువారు మరి 33.5 సంవత్సరముల వయసులో ఆయన యవన వయసులో కూడా ఆయన యవన స్థితిలో ఉన్న అనేకమైన కోరికలను విడిచి ప్రతి మానవాళిని రక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆయన శిలువ మరణం పొందిన దినముగా మంచి శుక్రవారంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి కాలంలో ఈ రోజున అనగా ఈ గుడ్ ఫ్రైడే రోజున మరణించడం జరిగింది. గురువారం రాత్రికాల సమయమున ఆయనను మరి పిలాతు దగ్గర నుంచి వచ్చిన భటులు ఆయనను తీసుకుని వెళ్ళడము, ఆ రాత్రికాల సమయం అంతా కూడా అనేక రీతిలుగా ఆయన హింస పెట్టడము అవన్నీ జరిగినప్పటికీ వదకు తేబడు గొర్రెయు బొచ్చుకొ కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉండి ఈ శిక్ష అంతటిని భరించి ప్రతి మానవాళిని ఆయన రక్షించుకున్నాడు. అయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని ఆయన చెప్పిన రీతిగా మనమందరం కూడా ఈరోజు మనకు అనేక అనారోగ్యములు అస్వస్థతలు కలుగుతున్నప్పటికీ ఆయన రక్తం చేత మనల్ని శుద్ధీకరించి మన పాపముల నుంచి విడుదల దయచేసి మనలను సంరక్షించుకున్నాడు. అందుకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమును మనందరం కూడా సంతోషంగా జరిపించుకుంటున్నాం. మానవుడు ప్రతి ఒక్క పాపం నుండి ఆయన రక్తం చేత విడిపించడానికి ఈ రోజున ఆయన మరణించిన దినముగా ఈ రోజున మనము చక్కగా సంతోషంగా గుడ్ ఫ్రైడే దినమును ఏర్పాటు చేసుకుంటున్నాము. దయచేసి ఈ విషయమును ప్రతి ఒక్కరు గమనించి ఆయన మనందరి నిమిత్తమై మన పాపముల నిమిత్తమై మరి ఈరోజు మరణించినాడు కాబట్టి ఆయన మరణించిన దినమును సంతరించుకుని మంచి శుక్రవారంగా ఈ రోజున ఏర్పాటు చేసుకుని మనమందరం కూడా ఇట్టి రీతిగా ఆయనను ఆరాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ విషయమును ప్రతి ఒక్కరు గమనించి మీ పాపముల నుండి ప్రతి ఒక్కరు విడుదల పొంది ఆయన రక్తం చేత కడగబడాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మంగళగిరి తెనాలి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో జగ్జీవన్రామ్ విగ్రహం వీధిలో లార్డ్ జోసెఫ్ మినిస్ట్రీస్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సంఘ కాపరి రెవరెండ్ లార్డ్ వెస్లీ గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు కంతేటి సాగర్, నాని, యూత్ ప్రతినిధులు కంతేటి అబ్రహాం, పి అజయ్, ఆలమూడి సూర్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి కొంతమంది అయితే ఇది వాళ్ళ యొక్క స్వార్థం కోసం చేసిన పాపమని వీటన్నిటిని మనం ఒక చోటకి వెళ్ళి మునిగితే ఆ పాపాలన్నీ పోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారే కానీ ప్రభునందిప్లారా దేవుని యొక్క వాక్యములో ఇంకా మనము ఆ యొక్క మన పురాణాల్లోకి వెళ్తే బ్రహ్మాండ పురాణం అని ఒకటి ఉందన్నమాట. ఆ బ్రహ్మాండ పురాణంలో మరి ఇత్యాది దేవదూతలందరూ కూడా ఆకాశ మండలంలో సంచరించే దేవదూతలందరూ కూడా బ్రహ్మాండ పురాణము శ్రీరంగ వ్రతం అనేటువంటి ఆ యొక్క 7వ అధ్యాయంలో ఈ యొక్క మన దేవి దేవతలందరూ కూడా విశ్వకర్మ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తమ పాపాలను ఒప్పుకుంటున్నట్లుగా ఆ యొక్క గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. చూడండి, మన దేశంలో అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అనేకమైన పాపాలు చేసిన విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఉన్నాం ఇవన్నీ కూడా వాళ్ళ గురించి మరి సవిస్తరంగా చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. అలాంటిది మనం చేసిన పాపాలు కూడా వాటన్నిటినీ యేసు ప్రభు వారు
బైబిల్ వాక్యం చెప్పినట్లుగా ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అనమాట. ఏంటంటే సర్పము ఒక తప్పు చేసింది అనమాట. అంటే తినకూడని పండు సర్పము అవ్వమ్మ చేత చేపించినప్పుడు దేవుడైన యెహోవా వచ్చి, ఏ సర్పమా, నువ్వు వచ్చి నా యొక్క బిడ్డలను పాడు చేస్తావా? ఇదిగో వీళ్ళ చేత నేను తినకూడదు అనేటువంటి పండు తినిపించినందుకు నీవు ఇక నుంచి పొట్టతోనే మరి ప్రాకుకుంటూ మన్ను తింటూ బతుకుతావు అని దేవుడైన యెహోవా శపించినట్లుగా మనం చూస్తున్నాం. కేసీ వర్క్స్ విచారణ సంఘం పరిధిలో నులకపేట ఆర్సీఎం సంఘం ఆధ్వర్యాన గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రీస్తు ప్రభువుని మరణం ఘట్టాలను పరిశుద్ధ స్లేవ మార్గం నాటకం ద్వారా ప్రదర్శన నిర్వహించారు.